నమస్తే అండి. నమస్తే అండి. ఏం ఈవినింగ్ జరుగుతుంది? ఈవినింగ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఓకే. వెంకటేశ్వర ఈ గారు పొ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు? 2014 అయిపోయింది, 2019 అయిపోయింది, గతంలో కొన్ని దశాబ్దాలు అయిపోయినాయి, మళ్ళీ 24 వచ్చింది. క్యాలెండర్ ఇయర్ మారుతుంది కానీ కాపు సామాజిక వర్గ కళ నెరవేరటం లేదు అన్నది పెద్ద అది ఎత్తున వాస్తవం జరుగుతున్న అండి. ప్రచారం. అది వాస్తవం. ఈ పొత్తుల వల్ల నాయకులైతే కలిశారు కానీ పార్టీలైతే పొత్తుకి ఇదై ఓకే. సంసిద్ధం అయ్యారు కానీ వెంకటేశ్వర గారు గ్రౌండ్ లెవెల్లో వెంకటేశ్వర ఎవరు గారు ఆలోచించట్లేదు. వెంకటేశ్వర గారు ఆ, మీ సార్. మీ మీ ఫోన్ కరెక్ట్గా పెట్టుకోండి సార్. మీది కరెక్ట్గా ఫ్రేమ్లోకి రావట్లేదు, కరెక్ట్ మిడిల్ చేసి పెట్టుకోండి. ఓకే అండి, ఫైన్ 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 మాట్లాడండి. ఈ పొత్తుల వల్ల నాయకులైతే కలిశారు కానీ ఈ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఆలోచించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఓటు బ్యాంక్ ఒకటి ఉంది కదా, టాప్ ఓటు బ్యాంకు అటు టీడీపీకి కానీ ఇటు బీజేపీకి కానీ ట్రాన్స్ఫర్ అవడానికి తగిన న్యాయం చేకూరిస్తేనే ట్రాన్స్ఫర్ అవుతాయండి. హ్మ్. ఇప్పుడు బీజేపీ ఇచ్చిన 6 ఎంపీ సీట్లలో ఇంచుమించుగా మూడు టీడీపీ నుంచి వలస వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి. వాళ్ళకే ఇచ్చారు కానీ మూలాలు ఆర్ఎస్ఎస్ మూలాలు బీజేపీ మూలాలు ఉన్న సోమవీర్రాజు గారు కానీ జీవీఎల్ గారికి కానీ ఇంకా నా పేరేంటి ఇంకా కొంతమంది ఉన్నారండి. వాళ్ళందరికీ అన్యాయం జరిగిందండి, చాలా మందికి జరిగింది. ఇవన్నీ వాళ్ళు కూర్చుకునే సమయం ఉంది. మరి ఆ సమయంలో ఈ పురంధేశ్వరి గారు ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఈ రాజంపేట కానీ ఇటు వీణ పేరేంటి అనకాపల్లి కానీ వీళ్ళు సీఎం రమేష్ గారు ఎక్కువగా కాపు అనకాపల్లి అయితే సీఎం రమేష్ గారు అండి. నియోజకవర్గాలండి. ఇప్పుడు ఆవిడ ఇచ్చిన సీట్లు అన్ని కూడా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో ఆవిడ ఒక సీటు తీసుకున్నారు. సీఎం రమేష్ గారు సహం కమ్మ, అలాగే కొత్తపల్లి గీత గారు సహం కమ్మ. ఇప్పుడు ఈ ముగ్గురులో ఇప్పుడు పైకి ఎస్టీ అయినా సరే కొత్తపల్లి గీత గారు ఆవిడ కమ్మ సామాజిక చెందినదండి. ఇలాగా ముగ్గురు ఉన్నారు. ఇలాగే ఎమ్మెల్యేలు చూసుకున్నా కూడా దాదాపుగా 5 వరకు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారండి. కాపు సామాజిక ఎక్కడా కూడా న్యాయం జరగలేదు. కాపు ఇది కనుక న్యాయం చేయకపోతే కాపు ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి కానీ ఇటు బీజేపీకి కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అవ్వాలని అనుకుంటే బీజేపీతో పాటు ఈ చంద్రబాబు నాయుడు కూడా ఆలోచించాలండి. కాపులకి సముచిత స్థానం ఇవ్వలేదని ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ మన పురంధేశ్వరి గారు ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చినవి అన్ని నాకు తెలిసినంత వరకు ఈ నడ్డా గారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వేరే వాళ్ళ ద్వారా నడ్డా గారి ద్వారా తెలిసింది కానీ ఉపయోగించారు. కానీ వేరే అమిత్ షా కానీ మోడీ గారి దగ్గర కానీ ఈ పొత్తు విషయాల్లో ఈ సీట్ల విషయాలు పంపకాలు తెలిసి జరగలేదని నా అభిప్రాయం. ఓకే, రాష్ట్ర కమిటీకి సంబంధించి కూడా దీని మీద ఫిర్యాదులు వెళ్ళినాయట కదా, వాస్తవా? వెళ్ళియండి. చాలా మంది ఇప్పుడు బీజేపీ ఆశావాదుల్లో బీజేపీ ఒరిజినల్ లో 90% నెగిటివ్ గా ప్రొజెక్ట్ అవుతుందండి ఈ సీట్ల పంపకాల వల్ల. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే బద్వేల్ నియోజకవర్గం తీసుకోండి. బద్వేల్ నియోజకవర్గం తీసుకుంటే 2 రోజుల క్రితం జాయిన్ అయిన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి రోసైకి ఇచ్చారండి. మరి అదేంటి? మరి ఇప్పుడు 2 రోజుల్లో జాయిన్ అయిన అంత మునుపు పోటీ చేస్తున్న వ్యక్తి 20,000 ఓట్లు తెచ్చుకున్నారని చెప్పి మోడీ గారే స్వయంగా కొన్ని మీటింగ్లో 1-2 మీటింగ్లో చెప్పారండి. మరి ఆ 20,000 వచ్చిన అతనికి ఇవ్వకోకుండా మళ్ళీ ఈ వేరే టీడీపీ నుంచి వలస తెచ్చుకొని 2 రోజుల్లో ఈ సీటు ఎందుకు ఇచ్చారో అన్నది వాళ్ళకే తెలియాలండి. ఎక్కువగా పక్షపాతంగా ఉందండి. ఎక్కువ పురంధేశ్వరి గారి కమ్మ పక్షపాతిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బహుశా అది చంద్రబాబు నాయుడు గురించో మరి ఆవిడ నిర్ణయం తీసుకుంటున్నారో తెలియట్లేదు కానీ ఆవిడ యొక్క నిర్ణయాలు చాలా తప్పుగా ఉంటున్నాయండి బీజేపీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ టీడీపీ మరి జనసేన నుంచి కూడా
తక్కువ ఇవి ఉన్నాయంటే మరి జనసేన నుంచి కూడా మన పవన్ కళ్యాణ్ ఈ పొత్తుల వల్ల మరి తక్కువ సీట్లు తీసుకోవడం వల్ల కాపు సామాజిక వర్గం చాలా అసంతృప్తితో ఉందంటే ఓటు బ్యాంకు టీడీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా కూడా టీడీపీ ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ అవ్వాలన్నాడు ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. కాపులు తగిన రీతిలో బుద్ధి చెప్తారని అనుకుంటాం. సో సార్ మరి ఈ రకమైన ఇబ్బందులు కలుగుతాయని చెప్పి మరి జనసేనకి కానీ టీడీపీకి కానీ వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా, మరి వాళ్ళు ఏమన్నా గ్రౌండ్ లెవెల్లో ఆలోచించట్లేదండి. వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ తెప్పించుకొని ఆలోచించట్లేదు. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు ఏంటంటే పొత్తుల గురించి ఆలోచిస్తున్నారు, పొత్తు యొక్క సీట్ల సర్దుబాటు గురించి ఆలోచిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళకి పవన్ కళ్యాణ్ కానీ మన పురంధేశ్వరి గారు కానీ ఆలోచించట్లేదండి. ఇదంతా చూస్తుంటే టీడీపీ యొక్క పార్టీ సొంతంగా మొత్తం కంప్లీట్ చంద్రబాబు నాయుడే ఇవన్నీ కంట్రోల్ చేస్తారని నాకు అర్థమవుతుంది. ఓకే, ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు పురంధేశ్వరి గారిని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని తెలుసు. ఓకే, పబ్లిక్ కాల్స్ కూడా మా వాళ్ళు ఇస్తారు.